చాలా మంది కూడా ఇంట్లో దేవుని రూమ్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా అందరి దేవుని ఫోటోలు పెడతారు, కానీ ఒక్క వినాయకుడిది మాత్రం చాలా రేర్ గా కనిపిస్తుంటది మనకు. సో ఎందుకు అనేసి అని అంటే వినాయకుడు ఉంటే ప్రతిరోజు నైవేద్యం చేయాలి, వినాయకుడిని భరించలేము సో అన్నట్టుగా మాట్లాడుతుంటారు అనమాట. దీన్ని ఎంతవరకు నిజం అంటారు? చాలా తప్పు. వినాయకుడు ఉండాలి. ప్రతి ఇంట్లోనూ వినాయకుడు లేకుండా ఏది ఉండకూడదు. ఎందుకు? విఘ్నాలు పోగొట్టే పొద్దున్న లేస్తే ఏదో పని మీద మనం వెళ్ళాలి. ఏదో ఒక పనికి వెళ్ళాలి అంటే వినాయకుడికి పూజ చేయకుండా ఏది ఉండదు. ఏ పూజ చేసినా, ఏ తపము చేసినా, ఏ జపము చేసినా, ఏదైనా ముందు వినాయకుడిని అనుకోకుండా ఏం చేస్తాం? గణాలకు అధిపతి గణనాథుడు అని, అంటే దేవతలకే ఆధిపత్యం అన్నమాట. దేవతలు కూడా వినాయకుడిని పూజించినారు, శివుడు పార్వతి కూడా వినాయకుడిని పూజించినారు. మనం ఎంతటి వాళ్ళం? అలాంటి వినాయకుడిది లేకుండా ఏది చేయడానికి అవకాశమే లేదు. వినాయకుడిది చేయకుండా వినాయకుడిది అయిన వెంటనే గాయత్రి మంత్రం చెప్తాం. ఓం భోర్ భువ స్వహ అని చెప్పి మనం బయటికి చెప్పరాదు. అయితే ఈ రోజుల్లో అది ఒక పాట మాదిరి అయిపోయింది. కార్లలో పెట్టుకోవడము, అన్ని చోట్ల పెట్టుకోవడం, ఏది మనము ముక్కు మూసుకొని తపముగా జపముగా చేయాల్సిందో అది బయటికి చెప్పేస్తున్నారు. అందుకని ఇన్ని అనర్థాలకు కారణం. మంత్రాలు ఎప్పుడు కూడా మననం చేసుకోవాలి తప్ప బయటికి చెప్పరాదు. అయితే పాండిత్యం నాకు తెలుసు అని మైకులు పట్టుకుని ఎప్పుడైతే బయటికి అరుస్తున్నామో అది గాల్లో కలిసిపోయినట్టే లెక్క. అందుకే ఇన్ని ప్రళయాలకు కారణం అదొకటి అవుతున్నది, ఆధారభూతం. అందుకని కొన్ని బయటికి చెప్పరాదు. అలాగే అందుకనే వినాయకుడిదైన తర్వాత గణపతిని అయిన తర్వాత మనం గాయత్రి దేవిని అనుకోవాలి. గాయత్రిని గణపతిని అనుకున్న తర్వాతనే మిగతాటివన్నీ పూజలు జరుగుతాయి. అవి రెండూ జరగకుండా ఏది చేసినా అది నిష్ఫలం. నువ్వు ఏ ఫలం లేకుండా చేయవు కదా చేసేటప్పుడు. ఏదో ఒక ఫలం ఆశించి కదా చేస్తావు. ఏ ఫలము లేకుండా అంత స్వప్రయోజనం అనేటువంటిది లేకుండా ఏం చేస్తున్నావు? ఏమి చెయ్యవు. అలా చేస్తే పరమ సంతోషం. వాడు దైవత్వంలోకి ఐక్యమైనట్టే. నా పని నేను చేస్తున్నాను, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను, ఫలితం గురించి నాకు సంబంధం లేదు. నాకు ఈ జీవితం, నా ఆత్మ జ్యోతి వెలిగించి పైకి రోజు నన్ను నిద్ర లేపినందుకు గాను, ఈ రోజు లేచినందుకు గాను నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తున్నానని చేసేవాడు ఎంతమంది? ఏదోటి కావాలని చేసేవాళ్ళే ఎక్కువ. ఉదయం లేస్తే నేను ఇప్పుడు పని మీద పోతున్నాను, ఆ పని జరగవాలా, ఇప్పుడు ఎగ్జామ్ నేను ఫీజు కడుతున్నాను, ఆ ఫీజు నాకు సక్సెస్ కావాలా, లేదా ఒకటి రెంట్ తగ్గించే ఇల్లు దొరకవాలా, లేదా నాకు శాలరీ పెరగవాలా, ఇలాంటివి ఏవో ఉంటాయి. మా ఆయన నాకు బంగారు గాజులు కొనివ్వాలా, వడ్డానం కొనివ్వాలా, ఈ వంకిలు కొనివ్వాలా, ఈ చెవుల దుత్తులు కొనివ్వాలి, ఏవో ఒకటి ఉంటాయి. ఉండకుండా ఉండవు. ఎందుకు? మానవులకు కోరిక తప్పు కాదు, ఉండాలి. ప్రతి వాళ్ళకు కోరిక అనేది ఉంటుంది. ఆ కోరికలు నెరవేరాలి అంటే ఏదో కోరికతోనే పూజలు చేస్తాం. ఏ కోరిక లేకుండా పూజలు ఎందుకు చేస్తాం? ఆరోగ్యం బాగుండాలి కదా. మనకు ఆరోగ్యం బాగుండాలంటే నిజంగా ఏమిటి? దైవానికి రోజు పూజ చేయించుకునేటువంటి యోగం, మన చేత దీపారాధన చేయించుకునేటువంటి యోగం భగవంతుడికి ఉంటే మన ఆరోగ్యం ఆయనే కాపాడతాడు. లేదు ఏదో రోజు పోయేది, పెద్ద నష్టం ఏమిటి? ఏమిటి దానివల్ల చెప్పండి? ఏదో రోజు ఇంకో 90 ఏళ్ళైనా కూడా, 100 ఏళ్ళైనా కూడా, ఇంకా 100 అయిండేది, ఇంకొక 20 ఉంది కదా, 120 కదా ఇచ్చాను, 120 అబ్బా 120 ఉంది, ఇంకొక వారం ఉంచితే బాగుంటుంది. ఎక్కడికి కోరిక ఉంటుంది? ఏమి ఇది మనం ఉన్నప్పుడు ఏమి సాధించినాం అనేటువంటిది అవసరం. ఇప్పుడు ఇంతవరకు మనం నిద్ర లేచి ఇన్ని రోజులు మనం చేసినందుకు కానీ మనం ఏం సాధించగలిగినాం? రేపు ఉంటే ఏం సాధిస్తాం? దేనికి కోరుకుంటున్నాం మనం? అలాంటివి చాలా ఉంటాయి తల్లి, అనుకూలాలు బట్టి పోతుంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. జయోస్తు.